Hi friends, welcome to my channel. Me, Dr. Afsar Usmani, Assistant Professor of Economics, working at GDC Agraharam, District Rajanna Sircilla. Today I am going to discuss about the topic concepts of national income. This is an important topic. According to Marshall, the labor and capital of a country acting on its national resources produce annually a certain net aggregate of commodities, material and immaterial, including services of all kinds. This is the true net annual income or revenue of the country or national income. In this definition, the word net refers to the deductions from the gross national income in respect of depreciation and wearing out of machines, and to this must be added income from abroad. సో ఈరోజు జాతీయ ఆదాయ భావనల గురించి మనము చెప్పినప్పుడు జాతీయ ఆదాయము ఆల్ఫ్రెడ్ మార్షల్ అర్థశాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారము ఫస్ట్ మనం జాతీయ ఆదాయ భావనల గురించి మాట్లాడినప్పుడు మనము ముందుగా తెలుసుకోవాలి జాతీయ ఆదాయము అంటే ఏమిటి. అదే ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారము జాతీయ ఆదాయము అంటే ఒక సంవత్సర కాలంలో శ్రమ మరియు మూలధనము ఈ రెండు ఉత్పత్తి కారకాలు దేశంలో ఉన్న అంటే జాతీయ వనరుల పైన పనిచేసినప్పుడు అది దేనికి దారి తీస్తుంది అంటే వస్తువులకు, సేవలకు మరియు అంటే ముడి సరుకులను తయారు చేస్తుంది. దీనిని నికర ఆదాయము అని అంటారు, నికర రాబడి అని అంటారు. అంటే ఇక్కడ ఆల్ఫ్రెడ్ మార్షల్ నికర అని దీన్ని ఉపయోగిస్తున్నాడు ఆ వర్డ్ని. అంటే దీనిలో తరుగుదల అనేది అంటే సాలీన వివిధ యంత్ర పరికరాలకు అయ్యే తరుగుదల ఖర్చులు తీసివేయగా వచ్చేది నికర రాబడి. సాలీన ఒక దేశం యొక్క నికర రాబడి లేదా ఆదాయము, జాతీయ ఆదాయము గురించి ఉంది. ఓకే, జాతీయ ఆదాయము మనము అర్థశాస్త్రంలో స్థూల అర్థశాస్త్రంలో జాతీయ ఆదాయ విశ్లేషణలో ముఖ్యమైన రెండు పద్ధతులు ఉన్నాయి, విశ్లేషణ పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఒకటి సూక్ష్మ అర్థశాస్త్రము, రెండవది స్థూల అర్థశాస్త్రము. అయితే స్థూల అర్థశాస్త్రంలోనే మనము జాతీయ ఆదాయ గణన, జాతీయ ఆదాయ అధ్యయనం గురించి చదువుతాము. జాతీయ ఆదాయ గణన లేదా లెక్కింపు అనేది చాలా ముఖ్యమైనది. ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవాలంటే జాతీయ ఆదాయ గణన అనేది చాలా అవసరము. To know the economic status of a country, we have to measure the income of a country, that is called national income. So national income is an important concept or important from the point of view of this economics, and it comes under macroeconomics. So the important national income aggregates are here. One is GNP, next one is NNP at market price, and NDP GNP, NNP at factor cost, GDP at factor cost, NDP at factor cost. GNP
ఎట్ మార్కెట్ ప్రైసెస్, స్థూల జాతీయోత్పత్తి మార్కెట్ ధరలలో. ఫస్ట్ భావన మనము తెలుసుకునేది మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి. మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తువు సేవల విలువ లేదా వస్తు సేవల అంతిమ విలువ మరియు ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయము, ఇతర దేశాల నుంచి వచ్చే నికర ఆదాయము మరియు ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన వస్తువు సేవల అంతిమ విలువను రెండింటిని కూడబెడితే వచ్చేది మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి. ఓకే, నెక్స్ట్ ఎన్ఎన్పి అండ్ మార్కెట్ ప్రైసెస్. ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్ అంటే మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి మైనస్ డెప్రిసియేషన్ తరుగుదల. అంటే మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి నుంచి మనము తరుగుదల అంటే ఏమిటి? యంత్ర పరికరాలు మరియు ఇతర ఖర్చులు ఒక సంవత్సర కాలం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ మనం తీసుకున్నాము, సంవత్సర కాలంలో వియర్ అండ్ టియర్కి ఏమేమి ఖర్చులు అవుతాయి అంటే ఏదైనా చెడిపోయినప్పుడు చేయడానికి అయ్యే ఖర్చులు మొత్తం కూడా మనము చూసినప్పుడు ఇది తరుగుదల క్రింద వస్తుంది. అయితే మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసివేయాలి. ఓకే, నౌ ద థర్డ్ కాన్సెప్ట్ ఈజ్ GNP at market price is equal to GNP at market price minus net factor income from abroad. మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి is equal to మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి మైనస్ ఇతర దేశాల నుంచి. Sorry, it is not the GNP, actually it is NNP. GNP నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ద GNP. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ at market prices. Third one is so మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి మైనస్ ఇతర దేశాల నుంచి వచ్చే ఆదాయము, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే అంతర్జాతీయ వ్యాపారము స్థూల దేశీయోత్పత్తిలో ఇమిడి ఉండదు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ NDP at market prices. NDP at market prices is equal to GDP at market prices minus depreciation is equal to net national product at market prices minus net factor income from abroad. Okay, next concept is GNP at factor cost. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయము అని అర్థము. GNP at factor cost is equal to
GNP at మార్కెట్ ప్రైసెస్ మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి మైనస్ పరోక్ష పన్నులు నికర పరోక్ష పన్నులు. GNP at factor cost is equal to GNP at market prices minus net indirect taxes. The next concept is NNP at factor cost. NNP at factor cost ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి is equal to ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి మైనస్ తరుగుదల లేదా మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి మైనస్ నికర ప్రత్యక్ష పన్నులు లేదా దీనిని జాతీయ ఆదాయం అని కూడా అంటారు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ GDP at factor cost. GDP at factor cost స్థూల దేశీయోత్పత్తి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి ఇస్ ఈక్వల్ టు మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి మైనస్ నికర పరోక్ష పన్నులు. NDP at factor cost is the next last one is NDP at factor cost is equal to GDP at factor cost minus depreciation. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయోత్పత్తి is equal to ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి మైనస్ తరుగుదల. ఈ విధంగా మనము వివిధ ఇవి కాకుండా ముఖ్యమైన భావనలు మనము చూసినప్పుడు జాతీయ ఆదాయం యొక్క ముఖ్యమైన భావనలు చూసినప్పుడు రియల్ ఇన్కమ్ నిజ ఆదాయాన్ని కూడా తీసుకుంటాము. నిజ ఆదాయం రియల్ ఇన్కమ్ ఇస్ నథింగ్ బట్ రియల్ ఇన్కమ్ ఇస్ నేషనల్ ఇన్కమ్ expressed in terms of a general level of prices of a particular year taken a base year. The formula to calculate the real income is real net national product is equal to real NNP is equal to current year NNP by current year index into 100. The next concept is పర్ క్యాపిటల్. ఇది నిజ ఆదాయం యొక్క ఫార్ములా మనము చూసినప్పుడు దీని ద్వారా సాధారణ ధరల స్థాయి ఒక సంవత్సర కాలము ఒక బేస్ ఇయర్ ఒక ఆధార సంవత్సరం యొక్క సాధారణ ధరల స్థాయి పైన మనము ఈ నిజ జాతీయ ఆదాయాన్ని రియల్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ని తీసుకుంటాము. ఇది దేనికోసము అంటే వివిధ దేశాలు ఆర్థిక వ్యవస్థలు దీన్ని నిజ జాతీయ ఆదాయాన్ని లేదా రియల్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ని ఎందుకు అది క్యాలిక్యులేట్ చేస్తారు, గణిస్తారు, లెక్కలోకి తీసుకుంటారు అంటే ద్రవ్యోల్బణం ఇమిడి ఉన్నప్పుడు మనకు నిజమైన పెరుగుదల జాతీయ ఆదాయంలో ఎంత మార్పు వచ్చింది, ఎంత మార్పు సంభవిస్తుంది అనేది మనకు తెలియదు. కాబట్టి ఒక ఆధార సంవత్సరము ఎటువంటి ఆర్థిక ఒడిదుడుకులు లేని అంటే అతివృష్టి అనావృష్టి సంభవించని మరియు వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో ఉత్పత్తి సరిగా జరిగిన ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకొని ఆ ఆధార సంవత్సరం యొక్క ధరలు తీసుకొని తర్వాత ఆ ఫార్ములాతో రియల్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇయర్ NNP అంటే ప్రస్తుత సంవత్సరపు నిజ జాతీయోత్పత్తి బై ప్రస్తుత సంవత్సరపు సూచిక ఇంటూ 100. అంటే
ఒక సంవత్సరము ఆధార సంవత్సరం యొక్క సాధారణ ధరల స్థాయిని బట్టి మనము నిజ ఆదాయాన్ని లెక్కలోకి తీసుకోవచ్చు. నెక్స్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం ఉంది. తలసరి ఆదాయం అనేది సగటు ఆదాయం. దేశంలో నివసించే ప్రజల యొక్క ఒక సంవత్సర కాలంలో దేశంలో నివసించే ప్రజల యొక్క ఆదాయాన్ని సూచించేది, లెక్కించేది తలసరి ఆదాయము అనేది మనము చెప్పొచ్చు. ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఒక దేశం యొక్క ఒక సంవత్సర కాలం యొక్క జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో మనము భాగిస్తే ఇది విభజిస్తే మనకేమొస్తుంది అంటే తలసరి ఆదాయం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరము 2018 యొక్క తలసరి ఆదాయం తీసుకోవాలన్నప్పుడు 2018 సంవత్సరం 2018 యొక్క జాతీయ ఆదాయము బై సంవత్సరం 2018 జనాభా, నేషనల్ ఇన్కమ్ ఆఫ్ 2018 డివైడెడ్ బై పాపులేషన్ ఇన్ 2018. ఈ విధంగా మనకు 2018 యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ 2018 మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనము డిస్పోజబుల్ ఇన్కమ్ తీసుకుంటాము. డిస్పోజబుల్ ఇన్కమ్ యొక్క ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. వైయక్తిక ఆదాయము, విఆర్హ ఆదాయము తీసుకున్నప్పుడు పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రైవేట్ ఇన్కమ్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ మైనస్ కార్పొరేట్ ప్రాఫిట్స్ మైనస్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఆఫ్ ఫారిన్ కంపెనీస్. వ్యక్తిగత ఆదాయము ఈజ్ ఈక్వల్ టు ప్రైవేట్ ఆదాయము మరియు అండ్ పంపిణీ కాని లాభాలు, అంటే కంపెనీ యొక్క పంపిణీ కాని లాభాలు, కార్పొరేట్ లాభాలు, ట్యాక్స్లు, పన్నులు మైనస్ కార్పొరేట్ ట్యాక్స్లు. తర్వాత విదేశాల్లో ఉన్న కంపెనీల నుంచి వచ్చే ఆదాయము మైనస్. ఈ విధంగా పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రైవేట్ ఇన్కమ్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ మైనస్ ప్రైవేట్ ప్రాఫిట్ ట్యాక్స్ మైనస్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఆఫ్ ఫారిన్ కంపెనీస్. ఓకే, ఈ విధంగా మనము వివిధ జాతీయ ఆదాయం యొక్క భావనల గురించి మనము తెలుసుకున్నాము. జాతీయ ఆదాయం గురించి మాట్లాడినప్పుడు జాతీయ ఆదాయాన్ని ఒక దేశము జాతీయ ఆదాయ గణన ఏ విధంగా చేస్తుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ముఖ్యమైన ముఖ్యమైన భావన అని చెప్పొచ్చు. జాతీయ ఆదాయ గణన కోసం ముఖ్యమైన 3 పద్ధతులు ఉన్నాయి. మీకు దీనిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోటీ పరీక్షల్లో కూడా జాతీయ ఆదాయ మదింపు లేదా జాతీయ ఆదాయ గణన లేదా జాతీయ ఆదాయ లెక్కింపు అని క్వశ్చన్ వస్తుంది. జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు ఏమిటి, ఎన్ని రకాలు, లేదా జాతీయ ఆదాయ గణన పద్ధతులు ఏమిటి, జాతీయ ఆదాయ లెక్కింపు పద్ధతులు ఎన్ని, లెక్కించే పద్ధతులు ఎన్ని అని వస్తుంది. ముఖ్యంగా the 3 methods of measuring national product, they are: first one is product method, second one is income method, the third one is expenditure method. So the 3 important methods to measure the national income. So in this methods, some approaches are there. For the first type, product method,
The first approach is final product approach. Means the national income accounting method, product method. The first one is product method, the first type of national income accounting. In this, there are two important approaches are there. One is final product approach, the second one is value added approach. In the final product approach, it is expressed as GDP according to final product approach, sum total of market values of all final goods and services produced by all productive units in the domestic economy in an accounting year is estimated by multiplying the gross product with market prices. For example, according to this method, there are for example, the Indian economy is categorized as three sector. One is sector A, second one is sector B, and third one is sector C. Sector A means agriculture sector, sector B is industrial sector, sector C is commercial sector. For example, three sectors, the economy categorized as three. So according to this approach, so they'll take a particular year's gross product of the agriculture sector into prices of agricultural products is equal to income from the agriculture sector, means a quantity of A into price of A. అంటే ఏ రంగం యొక్క అంతిమ పరిమాణము ఇంటూ ఏ రంగము వస్తువుల యొక్క ధరలు. ఈ విధంగా Q ఇంటూ P ఈజ్ ఈక్వల్ టు the income comes from the agriculture sector. వ్యవసాయ రంగము నుంచి అంటే ఒక సంవత్సర కాలంలో వ్యవసాయ రంగము నుంచి ఎంత వస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ అప్రోచ్ వాల్యూ యాడెడ్ అప్రోచ్ ఉంది. The second approach is this method measures contribution of each producing enterprise to production in the domestic territory of a country in an accounting year. According to this method, net value added to factor cost by all the producing units during an accounting year within the domestic territory is summed up. This given us value of net domestic product at a factor cost at domestic income. విలువ ఆధారిత పద్ధతి అని అంటారు, దృక్పథము అని అంటారు. అంటే ఒక ఫామ్లో ఒక ఉత్పత్తి సంస్థలో వివిధ స్టేజెస్ వద్ద ఉత్పత్తి అయి జరిగిన దానిని ఈ విలువను ఆధారం చేసుకొని అది యాడ్ చేసుకుంటూ మొత్తం చేసినప్పుడు వచ్చిన అంతిమ విలువ ద్వారా ఈ విధంగా చేశారు. అంటే వివిధ రంగాలు, ఫస్ట్ వ్యవసాయ రంగం నుంచి వచ్చే ఆదాయము, తర్వాత పారిశ్రామిక రంగం నుంచి వచ్చే ఆదాయము, మరియు వాణిజ్య రంగం నుంచి వచ్చే ఆదాయం. ఈ విధంగా ముఖ్యంగా రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఫైనల్ ప్రొడక్ట్ అప్రోచ్, రెండవది వాల్యూ యాడెడ్ అప్రోచ్ ఫర్ టు క్యాలిక్యులేట్ ద నేషనల్ ఇన్కమ్ త్రూ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రోడక్ట్ మెథడ్. ఇప్పుడు రెండవ పద్ధతి ఏముంది అంటే ఇన్కమ్ మెథడ్, ఆదాయ పద్ధతి. అంటే జాతీయ ఆదాయ గణన కోసము, జాతీయ ఆదాయ మదింపు కోసము లెక్కించడానికి మనము అంటే వివిధ ప్రభుత్వాలు యూజ్ చేసేది ఆదాయ పద్ధతి. ఇన్కమ్ మెథడ్ మెజర్స్ నేషనల్ ఇన్కమ్ from the side of payments made to the primary factors of production for their productive services
in an accounting year. ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉన్న వివిధ ఉత్పత్తి కారకాల ఆదాయాలను మొత్తం చేసి దానిని జాతీయ ఆదాయము అంటారు. ఆదాయ మదింపు పద్ధతి అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో మామూలుగా కూడా ఉత్పత్తి కారకాలు ముఖ్యమైన వర్గీకరణలో ఉత్పత్తి కారకాలు 4 రకాలు. ఒకటి శ్రమ, రెండవది భూమి, మూడవది మూలధనము, నాలుగవది వ్యవస్థాపన. First one is there are 4 factors of production. One is land, labor, capital and entrepreneur. The remuneration of the land is rent, the remuneration of labor is wage, the remuneration of capital is interest, and the remuneration of entrepreneur is profit. So when we take all the remunerations of these 4 factors of production of a country in a particular year, it is called national income according to the income method. That's all. 4 ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు ఏమేమి ఉన్నాయి? మూలధనము, బాటకము, వేతనము, వడ్డీ, లాభము. అంటే ఒక దేశంలో నివసించే ఈ 4 ఉత్పత్తి కారకాల యజమానుల ఆదాయాన్ని మనము కూడితే వచ్చేది జాతీయ ఆదాయము, ఆదాయ మదింపు పద్ధతి ప్రకారము. ఓకే. The third national income accounting method is ఎక్స్పెండిచర్ మెథడ్. వ్యయాల మదింపు, ఖర్చు మదింపు పద్ధతి అని కూడా అంటారు, లేదా వ్యయాల మదింపు పద్ధతి అని అంటారు. GDP can be measured by taking into account all final expenditures in the economy. There are 3 distinct types of expenditures as they are committed by households, firms and governments respectively. These expenditures are classified as for example ఒక ఈ వ్యయాల మదింపు పద్ధతి ప్రకారము ఒక ఆర్థిక వ్యవస్థను మనము 3 రంగాలుగా విభజిస్తూ, ఏ 3 రంగాలు అంటే ఒకటి గృహ రంగము, హౌస్ హోల్డ్ సెక్టార్, రెండవది ఉత్పత్తి రంగం, ఫర్మ్స్ సెక్టార్, అండ్ మూడవది గవర్నమెంట్ ప్రభుత్వ రంగము. అంటే జాతీయ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు దేశంలో ఉన్న గృహ రంగపు యొక్క ఖర్చులు ప్లస్ ఉత్పత్తి రంగపు ఖర్చులు ప్లస్ ప్రభుత్వ రంగపు ఖర్చులు ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయం. ఈ విధంగా మనకు జాతీయ ఆదాయము ఈ వ్యయాల మదింపు పద్ధతి ద్వారా మనకు తెలుస్తుంది. అయితే మనకు జాతీయ ఆదాయ గణన, మనం జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు చదివినప్పుడు కంపల్సరిగా జాతీయ ఆదాయ గణన చేసేటప్పుడు, లెక్కించేటప్పుడు ఈ ప్రభుత్వాలు మరియు ప్లానర్స్, ప్రణాళికలను చేసేవాళ్ళు, జాతీయ ఆదాయ గణన చేసే ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలు ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలి. ఇది చాలా అవసరము. అయితే ప్రతి దేశం కూడా మరియు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇవి చాలా ఎదుర్కొంటున్నాయి. So while discussing about the methods of measuring national product, we have to know about the difficulties while computing the national income. First one is ignoring goods and services not amenable to many measurements. Second one is ignoring income from illegal activities. The third one is existence of a large non-monetary sector in Indian. If we take the example of Indian economy,
In Indian economy, the existence of a large non-monetary sector is there, so it makes it difficult to measure the value of a large part of the national product. So these are the difficulties while computing, accounting the national income in India and in other countries also. Some statistical difficulties are there. Non-availability of statistics are inaccurate accurate data, overestimate national income. One thing. The second one is absence of standard method to calculate capital consumption. And the third statistical difficulty is many enterprises are engaged in more than one functional enterprises. So the next difficulty is listing final goods and services to avoid double counting. In order to avoid the double counting, the value of raw materials and half finished products produced and used up in production during the year has to be omitted from production. So the last difficulty is problems posed by transfer payments like unemployment, allowances and interest on public borrowings. So now, so these are the topic is the above topic is related to concepts of national income. What are the concepts of national income and the methods of measuring national product. So thank you.